ఓకే స్టార్ట్. స్టార్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిడిపో గారికి 9వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు వెళ్ళి 12 సంవత్సరాలు గడిచిన క్రమంలో కార్మిక 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క 4 చట్టాలు రద్దు చేసి ఆ ఒక్క 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కనీస వేతనాల చట్టం ఇలా పనిచేసే చోట కార్మికులు ఉద్యోగులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా వాళ్ళ ఒక వేతన సవరణ చట్టాన్ని తొలగించడం ఇది సరికాదని కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద అన్ని కార్మిక సంఘాలు పిలుపునిస్తూ ఈ యొక్క 9వ తారీఖు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను సిరిసిల్లలో అందరూ కూడా విజయవంతం చేయాలని అన్ని రంగాల కార్మిక సంఘాలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఇలా కేంద్ర ప్రభుత్వం వచ్చినాక పెట్టినటువంటి ఐసిడిఎస్లో ఇలా వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత ప్రధానంగా గతంలో ఎన్నోసార్లు ధర్నాలు చేసినప్పటికీ 22 రోజులు సమ్మె చేసినప్పటికీ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే విధంగా చేసినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇది చాలా బాధాకరం. ఆ ఒక్క అంగన్వాడీ టీచర్ల ద్వారా బిఎల్ఓ డ్యూటీ చేస్తే ప్రతి ఒక్క ఓటాకు వాళ్ళ ఆ అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆ ఒక్క బిఎల్ఓ డ్యూటీలో ఓటాకు తయారవుతూ ఉంది. ఆ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభా లెక్కలు కూడా తయారవుతున్నాయి. కానీ వాళ్ళ శ్రమను గుర్తించలేని ప్రభుత్వాలు ఎవరిస్తూ ఉన్నాయి. వెంటనే అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి 26,000 వేతనం కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 వేతనం చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా రిటైర్మెంట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఇలా ఖాళీ చేతులతో ఇంటికి పంపించడం జరిగింది. వెంటనే వాళ్ళకు రిటైర్ అయినటువంటి వాళ్ళకు టీచర్కు 2 లక్షలు ఆయాకు ₹1,00,000 వెంటనే చెల్లించాలి. లేని విడలో ఈ దేశవ్యాప్త సమ్మె తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీతంలో సగం జీతం కూడా పెన్షన్గా ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తూ ఉన్నారు లక్షలాది రూపాయలు. ఇలా చూస్తే వాళ్ళకు పెన్షన్ కూడా వేలాది రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ ఈ అంగన్వాడీ టీచర్ల కాయాలకు ఎలాంటి ఇవ్వకుండా ఇలా రిటైర్మెంట్ చేసి ఇలా ఖాళీ చేతులతో ఇంటికి పంపినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద ఆ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి వాళ్ళకు న్యాయం చేయడంలో తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.